ఒక హాఫ్ బకెట్ మీరు ఎంత వేడి అయితే మీరు రోజుగలుగుతారో మీ కాళ్ళు అంత వేడి తీసుకొని అందులో కొంచెం దొడ్డుప్పు అయితే కళ్ళుప్పు ఉంటుందో ఆ కళ్ళుప్పు వేసి మీ పాదాలు పెట్టండి. అట్లా పొద్దున నైటు అలా చేయడం వల్ల మీకు సర్క్యులేషన్ పెరుగుతుంది. ఓకే, సో మీకు అక్కడ కండరాలు ఎముకలు గట్టిపడతాయి. ఈ చేస్తూ అది చేయండి. దాంతోపాటు ఇప్పుడు యూట్యూబ్లో మీరు హీల్ పెయిన్ ఎక్సర్సైజ్ చాలా ఎక్సర్సైజ్ మీకు అందుబాటులో వస్తాయి. కొన్ని హీల్ పెయిన్ ఎక్సర్సైజ్ చేయండి. హీల్ పెయిన్ ఎక్సర్సైజ్ చేయండి. దాని తర్వాత వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని అలా చేయండి. దాంతోపాటుగా ఇప్పుడు నేను ఏవైతే అక్యుప్రెషర్ పాయింట్ చెప్పానో వీటిని పాటించండి. ఈ పాటించడం ద్వారా ఖచ్చితంగా మీరు ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. చాలామందికి ఈ సమస్య ఇబ్బంది చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, పొద్దున్న లేగానే ఫస్ట్ ఈ పాయింట్ నొక్కోవడము. ఓకే, నెక్స్ట్ ఆ పాదం దగ్గర ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ఏమైనా వేడి కాపడం పెట్టుకోవడము ప్రయత్నం చేయాలి. చేస్తే లేవగానే ఏదైతే నడకలో ఇబ్బంది ఉంటుందో అంత ఇబ్బంది ఉండదు. చాలామంది ఏం చేస్తారు, ఇవి తెలియక చాలా బాధపడుతూ ఉంటారు.